ఈరోజు మనము మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే మన సహవాసము ఎవరితో, దేవునితోనా లేకపోతే దేవుణ్ణి అంగీకరించని బిడ్డలతోనా? ఎందుకంటే సహవాసం చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది నేను చూస్తున్నాను, మనకి స్నేహితులు ఉంటారు, ప్రాణ స్నేహితులు అంటాం. ప్రాణ స్నేహితులతోటి అన్నీ చెప్పుకుంటాను. నేను చెబుతున్నానండి, నేను దేవుడికి చెప్పాను నా విషయాలన్నీ, తర్వాత నా ప్రాణ స్నేహితులు చెప్పాను. ఇంకెవరికి చెప్పలా, నా భార్య కూడా చెప్పలా. కొన్ని విషయాలు చెప్పని ఉన్నాయి. అవునా కాదంటారా? కొంతమంది ఎలా ఉంటారు నాకు తెలియదు. నా విషయం నేను చెప్తున్నానండి. నేనైతే నా విషయాలన్నీ కూడా పరిపూర్ణంగా దేవుడికి చెప్పాను, తర్వాత నా ప్రాణ స్నేహితులు చెప్పాను. మా ఆయన కూడా ఇక్కడ ఆయన కూడా అంటాడు. ఇంకెవరు చెప్పుకోలేను నేను. అలాగనే ఎందుకు అలాగంటే సహవాసము, అర్థమైందా పిల్లారా? సహవాసము చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సహవాసం మనము ఎవరితో చేస్తున్నాము అనేది చాలా ముఖ్యం పిల్లారా. ఇక్కడ మనము యోహాను రాసిన ఈ పత్రికని మనము పరిశీలన చేస్తే ఇక్కడ ఏమని రాయబడిందంటే పిల్లారా, మనం చదువుకున్న విషయాల్ని మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు, ఏంటంటే మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు మేము చూచిన వాటిని వినిన వాటిని మీకును తెలియచేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. పిల్లారా, మన సహవాసము దేవునితో ఉండాలి పిల్లారా. ఏమంటే దేవునితో సహవాసం చేయటం అంటే ఏంటి? ఏమండి, రోజు ఉదయాన్నే వచ్చి అరే లేకరా అని లేపి ఎక్కడికి పోదాంరా, ఇవాళ ఏంటి నీ పని ఏంటి, ఇవాళ నాకు కాలేజీ లేదు, లేకపోతే నాకు ఉద్యోగం సెలవా, ఎక్కడికి పోదామని సాధారణంగా మనము ఒక స్నేహితులతో మాట్లాడినట్టు మాట్లాడతామా? దేవుడితోటి మాట్లాడలేమండి. ఇప్పుడు దేవునితో సహవాసం అంటే ఏంటి అసలు దేవునితో సహవాసము? పిల్లారా, 3 విషయాలు ఉన్నాయి పిల్లారా. దేవునితో సహవాసం అంటే మొదటగా దేవునితో సమయం గడపాలి. ఏం చేయాలి? దేవునితోటి సమయము గడపాలి. నిజంగా నేను ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు పిల్లారా, నేను కూడా అండి సమయం అంటే మనం ప్రారంభంలో నేను బాప్తీసం తీసుకున్నప్పుడైతే సమయం చాలా కేటాయించేవాడిని. కాలక్రమేణా రాను అయిందంటే అన్నీ మన సొంత పనులకి సమయం చాలా ఇచ్చుకుంటుంటాం పిల్లారా. కానీ దేవుని కాడికి వచ్చే లోపలనే నీరసం వస్తుంది, నిద్ర వస్తుంది. ఏమొస్తుంది? నీరసం వస్తుంది, నిద్ర వస్తుంది పిల్లారా. ప్రార్థనలో మోకాళ్ళు వేస్తే ఎంతసేపు చేస్తున్నాం మనం ప్రార్థన అంటే అది మనకు తెలుసు. ఇంకా ఏమండి, ఆమెను ఎప్పుడు అంటామో తెలియదు అసలు. ఏమండి పిల్లారా, నిజంగా అంటే మనము లోకముతోటి సహవాసం ఎక్కువ మనం చేస్తున్నాము, దేవుడితో మన సహవాసము చేయలేకపోతున్నాము. లోకంతో సమయం ఎక్కువగా మనం హెచ్చిస్తున్నాము, దేవునితో మన సమయము హెచ్చించలేకపోతున్నాం పిల్లారా. మొదటిగా పిల్లారా, దేవునితో సమయము గడపాలి. ఎవరైతే దేవునితో సమయం గడుపుతారో వారు దేవునితో సహవాసము చేస్తున్నారు పిల్లారా. రెండోది దేవునికి ఇష్టమైన రీతిగా జీవించాలి పిల్లారా. అర్థమైందండి? ఈరోజు ఎలా ఉందంటే మనుషులకు ఇష్టమైన రీతిగా జీవించడం మనం అలవాటు చేసుకుంటున్నామండి. అర్థమైందండి? మనుషులు ఏదో బాధపడతారనో, లేకపోతే మనుషులు ఏదో దుఃఖపడతారనో, లేదో రకరకాలుగా అండి మనం మనుషులకు బెండ్ అయిపోతున్నాము. కానీ దేవునికి మనం బెండ్ అయిపోవట్లేదు. ఇప్పుడు దేవునికి మనము విధేయత కలిగి జీవించట్లేదు. దేవుడు నా జీవితాన్ని మార్చాడు కదా, నా బ్రతుకుని మార్చాడు కదా, ఇప్పుడు నేను దేవుడికి ఇష్టమైన రీతిగా జీవించాలి అనుకోవట్లేదండి. పరిస్థితులను బట్టి ఏం చేస్తామంటే మనుషులను సంతోషపరిచేవారిగా ఉంటున్నాము, మనుషులకు ఇష్టమైన రీతిగా మనం జీవిస్తున్నాం. కానీ నేను ఇలా ఉండటం వల్ల దేవుడు సంతోషంగా ఉంటున్నాడా, దేవుడు ఇష్టంగా ఉంటున్నాడా ఆలోచన చేయట్లేదండి. రెండో విషయం పిల్లారా. మూడో విషయం ఏంటంటే పిల్లారా, మనము బైబిల్ చదవటము, ప్రార్థన చేయటము, దేవునితో సహవాసం చేయటండి. 3 విషయాలు పిల్లారా. 1, సమయాన్ని మనము దేవునికి ఇవ్వాలి. 2, మన ఇష్టమైన రీతిగా మనము మన జీవితాలు దేవునికి కాడ ఉండాలి. 3వది మనకిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథము చదవటము,
ప్రార్థన చేయడం మన అవసరాల నిమిత్తము. ఈ 3 విషయాలు కూడా పిల్లారా దేవునితోటి సహవాసం చేయటం పిల్లారా, దేవునితో మనం సమయం గడపటం పిల్లారా. నిజంగా నా ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేద్దామండి. ఈరోజు చాలామంది కూడా దేవుని దగ్గర నుంచి కొన్ని ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాము. అర్థమవుతుందండి? లేకపోతే దేవుని దగ్గర నుంచి ఒక సమాధానం మనం తెచ్చుకోలేకపోతున్నాము. అంటే కారణం ఏంటంటే ఈ 3 విషయాలు. 1, మనం ఆయనకి సమయం ఇవ్వట్లేదు. 2, మనం ఇష్టపూర్తిగా అంటే దేవునికి ఇష్టమైన బిడ్డగా మనం జీవించట్లేదు. 3, మన ముందున్నది చదవట్లేదు. మన అవసరాల నిమిత్తము ప్రార్థన చేయట్లేదు. మనం ప్రార్థన చేయట్లేదు అంటే ఏమంటారంటే, ఎందుకు చేయట్లేదు పాస్టర్ గారు? నేను ప్రార్థన చేస్తున్నాను కదా. అయితే నువ్వు ప్రార్థన చేసి సమాధానం ఎందుకు రావట్లేదు? ఏమండి, సమాధానం ఎందుకు రావట్లేదు? కరెంట్ ఉన్నది, స్విచ్ బోర్డులో కరెంట్ అన్నీ వస్తుంది, కానీ ఫ్యాన్ తిరగట్లా స్విచ్ చేస్తే. ఏంటి కారణం ఏంటి అమ్మా? ఫ్యాన్ తిరగట్లేదు. అసలు కరెంట్ ఉంది, అంతా బాగానే ఉంది, కానీ స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరగట్లేదు. ఎక్కడ ప్రాబ్లం? పవర్లో ప్రాబ్లమా? పవర్లో ప్రాబ్లమే లేదు. పవర్ మొత్తం సప్లై అవుతూనే ఉంది, కానీ ఫ్యాన్లో ప్రాబ్లం ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా మనకు సహాయం చేయటానికి, అందుకని బైబిల్ ఒక మాట ఉంది, రక్షింపనెరక ఇనున్నట్లు నా హస్తము కురచ కాలేదు, వినెరక ఇన్నట్లు నా చెవులు మందము కాలేదు. నీ ప్రార్థన వినటానికైనా సిద్ధంగా ఉన్నాడు, నేను రక్షించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అయితే మనకి ఆయనకి ఒక సంబంధం ఉన్నదా? మనకి ఆయనకి ఒక సహవాసం ఉన్నదా? ఆలోచించేద్దామండి. కానీ పిల్లారా, నిజంగా బైబిల్ గ్రంథంలో మనము పరిశీలన చేసినట్లయితే మనకి ఆది సంఘములో వారు మనకి చాలా మాదిరిగా ఉంచుకోవాలండి. ఆది సంఘంలో ఉన్న విశ్వాసులు మనకి చాలా మాదిరికరంగా ఉండాలి పిల్లారా. చూద్దామండి ఒకసారి అపోస్తుల కార్యం మీరు తెరవండి. ఒకసారి అపోస్తుల కార్యం మీరు తెరిచినట్లయితే పిల్లారా, ఇక్కడ ఈ సంఘములో ఉన్న అంటే ప్రారంభ సంఘములో ఉన్న విశ్వాసులు వారి జీవిత విధానాలు మనం పరిశీలన చేసుకుందామండి. ఒకసారి పిల్లారా చదువుదామండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం పిల్లారా 42వ వచనం చదువుకుందామండి. అపోస్తుల కార్యములు చదవండి అమ్మా, 43వ వచనం నుంచి. 2వ అధ్యాయము 42 చదువు. సారీ. మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేరి. చాలు పిల్లారా, చూసారండి. ఇప్పుడు ఆది సంఘము మనకి మాదిరిగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆది సంఘంలో ఉన్న విశ్వాసులు 4 విషయాలు ఉన్నాయి పిల్లారా. ఒకటేంటి? వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎలా ఉన్నారంటే ఇల్లు ఎడతెగక ఉన్నారంట పిల్లారా. అర్థమైందండి? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎలా ఉంటున్నాం ఆలోచన చేయాలండి. ఏమండి, సహవాసముగా మనం ఉంటున్నామా పిల్లారా? మన సహవాసంగా మనము ముందుకు వెళ్తున్నామా ఆలోచన చేయాలి పిల్లారా. ఎందుకంటే సహవాసం అంటే పిల్లారా ఒక్కరితో ఉండేది కదా, అందరం కలిసి ఉండేదే సహవాసం అండి. చాలామందిని కూడా మందిరానికి వచ్చి ప్రార్థన చేయలేకపోతున్నారు పిల్లారా. ఏమండి, నేను ఒకటే మాట చెబుతా అండి. మొన్న కూడా ఒక బ్రదర్ నాకు ఫోన్ చేశాడు. అయ్యా కొద్దిగా సౌండ్ పెట్టయ్యా. మన ఒక బ్రదర్ ఫోన్ చేసి, పాస్టర్ గారండి దేవుడు నాతో మాట్లాడాలి పాస్టర్ గారండి, నేనేం చేయాలని అన్నాడు. ఏం చేయాలి? దేవుడు మాట్లాడాలి. పాపము ఆ బ్రదర్ ఏంటంటే కళలు నమ్మడు, ఇంక ఏ నమ్మడు. తనకి దేవుడు స్పష్టంగా నిలబడి, అయ్యా నువ్వు ఇది చేయబోతున్నావు అని చెప్పాలంట. మంచిదే, నీకున్న విశ్వాసం మంచిదే. అయితే ఏం చేయాలన్నాడు? ఏం చేయాలంటే దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వేం చేయాలి? దేవునితో సహవాసం నువ్వు చెయ్యాలయ్యా. సహవాసం చేసేటప్పుడు ఏముంటాయి? నువ్వు లోపలన్నీ దాచిపెట్టుకొని భుజం మీద చేసి బాగానే ఉన్నానంటే బాగుంటుందా? అన్నీ చెప్పుకోవాలి. ఏం చేయాలి? దేవుడి దగ్గర అన్నీ విప్పాలి, చెప్పాలి. నువ్వు ఇప్పుతున్నావా? చెప్తున్నావా? సహవాసం చేస్తున్నావు అసలు, కానీ ఇవన్నీ ఏమి చేయము. కానీ దేవుడు మాత్రము
మాట్లాడాలి పిల్లారా. నేను ఒకటే చెప్పాను, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునితో సహవాసం చేయటము నేర్చుకో. ఏమండి, నేను జీవజల ప్రవాహాలు బుక్ చదివినప్పుడైతే తను దేవునితోటి ప్రతిరోజు అండి సహవాసం, ప్రార్థనతో సహవాసం అండి. ఎన్ని వానలు పడ్డా కానీ, పెద్ద పెద్ద వర్షాలు పడి కూడా, మోకాలు నూతి నీళ్ళు వచ్చినా కూడా తను వెళ్ళిపోయేవాడు ఆ టైంకి వచ్చేలకే. అది సహవాసం అంటే పిల్లారా. ఈరోజు చాలామంది కూడా పిల్లారా ఏమండి సంఘంలోకి వచ్చి ప్రార్థన చేయట్లేదు పిల్లారా. సంఘంలో ఏముంటుందండి, ఈ బలిపీఠం దగ్గర ఏముంటుందంటే ప్రార్థన మంట ఉంటుంది పిల్లారా. ఇక్కడ ఈ సంఘంలో మీ అందరూ కూడా కూర్చొని ప్రార్థన చేస్తుంటారు. ఎప్పుడు ఈ బలిపీఠము మన్నించబడుతూ ఉంటుంది. ఈ మన్నించబడుతున్న ఈ బలిపీఠం యొద్దకి ఎవరైతే వస్తారో వారు కూడా ఏమవుతారు, మన్నించబడతారు పిల్లారా. బాగా మంట ఉంది, మంటలో పచ్చి ముద్ద తీసిపోయి వేస్తే ఏమవుతుంది, నేను కాలనంటదా? ఏమండి, నువ్వు పచ్చిగా ఉన్నావు, ఏమండి పచ్చి ముద్ద తీసుకొని పోయి బగబగా మండుతున్న మంటలో వేస్తే ఏమవుతుంది, నేను కాలనంటదా? ఎంతసేపు కాలకుండా ఉంటావు నువ్వు? ఏమండి, పక్కన మంట నేను ఎంత పచ్చిగా ఉన్నా కూడా మండుద్ది పిల్ల. అదే సంఘం అంటే పిల్లారా. ఆ బ్రదర్ అంటాడు, ఏమంటాడంటే, నేను చెప్తున్నా, నాకు ఒక రూమ్ ఉంది ఇంట్లో, నాకు సపరేట్గా రూమ్ ఉంది, ఆ రూమ్లో నేను ప్రార్థన చేసుకుంటా అన్నాడు. సరే మంచిది, టీవీ సౌండ్ నిన్న వస్తాయా అన్నా. ఈయన వస్తాయి, ఎందుకు ఇంట్రా, దేవుడు మాట్లాడుతున్నా వినపడుతున్నాయి అన్నాడు. ఏడ వినపడుతున్నాయి? ఏమండి, ఇంట్లో టీవీ పెట్టుకుంటే ఏం మాట వినపడుతున్నాయి నీ చెవులోకి? వినపడుతున్నావి, వినాల్సిన అన్నీ వింటున్నావు నువ్వు. ఎప్పుడు నువ్వు దేవుడు స్వరం వినగలుగుతావు? నువ్వు వినలేవు. నీవు నా ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు సంఘంలోకి వచ్చి, దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయటము అలవాటు చేసుకోవట్లేదు పిల్లారా. ఏమండి, నిజంగా మన ఈ 4 విషయాలు ఈ 4 విషయాలు ఆది సంఘంలో విశ్వాసులు అందరూ కూడా అండి వీటి విషయాల్లో ఎలా ఉన్నారంట, ఎడ తెగకుండా ఉన్నారంట అండి. అర్థమైందండి, బోధ యందు ఉన్నారు, సహవాసం అందు వాళ్ళ సహవాసం ఎలా ఉందండి, ఇంటింటా కూడుకోవటం పిల్లారా. మా కాడ ప్రార్థన పెడితే అయితే ఇవాళ పలానా అక్కోళ్ళ ఇంట ప్రార్థన అంటే కొంతమంది రారు. ఏమండి, కొంతమంది రారు పిల్లారా. కొంతమంది కుదిరిన వారు వస్తుంటారు. తర్వాత వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు ఆమె ఏం ఆశిస్తుంది, మా ఇంటికి అందరూ వస్తే బాగుంటుంది అనుకుంటారు. ఏమండి, మనకి ఒకటి తెలుసు ఆల్రెడీ, మనకు ఒక సామెత తెలుసు, నేను వస్తేనే నువ్వు వస్తావు, నువ్వు వస్తేనే నేను వస్తాను. అవునా కదా పిల్లారా? ఈ పెట్టుకున్నామేమనుకోలేదు, పాప మాకు ఏదైనా ఇబ్బంది ఉందేమో అనుకోదేమో, మా ఇంటికి వాళ్ళ ప్రార్థన పెట్టుకుని ఆమె రాలేదు, నేను కూడా వాళ్ళ ఇంటి ప్రార్థన పెట్టినప్పుడు వెళ్ళకూడదు అంటే ఈ ఆలోచనలన్నీ పిల్లారా, ఇలాంటి ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే పిల్లారా, ఈ దేవుని యొద్ద నుంచి వచ్చాయి కదండి. నువ్వు దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవునితో నువ్వు నడుస్తున్నప్పుడు నీ ఆలోచన విధానము మారిపోతుంది పిల్లారా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఆలోచన చేద్దామండి. దేవుని బిడ్డలో సహవాసము కలిగి ఉండాలి అండి, అది చాలా అవసరం పిల్లారా. ఏమండి, పేరుకి మాత్రమే ఏమండి ఈ పెట్టుకోవటం కాదు. ఏమండి, మన సంఘాల్లో సహవాసం పేరు ఉంటుంది కానీ సంఘంలో ఉండదు. సహవాసం ఉంటుంది కానీ సంఘంలో సహవాసం ఉండదు. జీసస్ ప్రామిసెస్ ఇవాంజలికల్ ఫెలోషిప్ ఏమండి అంటాం కానీ అది పేరులో కానీ సంఘంలో కన్నబట్టలేదు పిల్లరా. సంఘంలో కూడా ఉండాలండి సహవాసము, దేవునితో సహవాసం చేయాలి ప్రతి మనిషి కూడా పిల్లారా. ఇక్కడ మనకి 1 యోహాను దీంట్లో చదువుకున్న రీతిగా ఎవరితో సహవాసం చేయాలంట, తండ్రితోనూ కుమారునితోనూ సహవాసం చేయాలి పిల్లారా. నిజంగా చాలామంది నేను పరిశీలన చేస్తున్నట్లయితే పిల్లారా అలా కనబట్టలేదండి. దేవునితో సహవాసం చేసేవారి తీరు వేరుగా ఉంటుందండి. అర్థమైందండి, సాతానుతో సహవాసము వారు చేయలేరు పిల్లారా. అర్థమవుతున్న మాటలండి. చిన్న చిన్న విషయాల్ని భూతద్దంలో పెట్టుకొని ఎవరు చూడరండి. గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవునితో సహవాసం చేసి దేవునితో నడిచే వ్యక్తివైతే నీ ముందున్న ప్రతి పరిస్థితిని కూడా నువ్వేం చేస్తావంటే అవి భూతద్దంలో పెట్టి చూడవండి, అవి దేవుని చేతికి అప్పగిస్తారు పిల్లారా. అర్థమైందండి. కానీ చాలామంది ఎలా ఉన్నారంటే పిల్లారా చాలా ప్రమాదకరంగా వాటి విషయాల్లో భూతద్దం పెట్టుకొని చూసుకొని ఆత్మీయంగా పడిపోతున్నారు పిల్లారా.
ఆత్మీయతలోంచి దిగజారిపోతున్నారు పిల్లలు. అందుకే బైబిల్ ఒక మాట ఉంది పిల్లలు, మన సహవాసం ఎవరితో ఉండాలంటే ఇప్పుడు చదువుకున్నాం కదా, ఒక మాట కూడా చదువుకుందాం అని. చూడండి, కీర్తన గ్రంథం మీరు తెరవండి పిల్లలు ఒకసారి. కీర్తన గ్రంథం మీరు తెరిచినట్లయితే కీర్తన గ్రంథము 106వ అధ్యాయం పిల్లారా. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 35వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందామండి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలను నేర్చుకునిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరియాయను. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలి అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. కానాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తం వలన దేశము అపవిత్రమాయను. తమ క్రియల వలన వారు అపవిత్రులయ్యి తమ నడతలు వ్యభిచరించిన వారయ్యిరి. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకోను. చాలు పిల్లారా. ఏమండి, అన్యజనులు సహవాసం అంటాం. ఏమండి, అన్యజనులతో దేవుని బిడ్డలు సహవాసం చేస్తే ఏమొస్తుందండి? ప్రమాదమే వస్తుంది పిల్లారా. నేను అంటున్నాను, మీరు తప్పుగా అనుకోకపోతే ఒక మాట చెబుతా అండి. ఏమండి, ఎక్కడ అయ్యా ఈ సహవాసం ఏర్పడుతుందంటే మనం చేసే పనుల దగ్గర. అవునా కదా? సహవాసం అంటే జనరల్గా ఉండొచ్చు, కానీ వాళ్ళ పరిధి దాటి రారు. మనం ఏం చేస్తామని మన పరిధి దాటి మనము వెళ్ళిపోతుంటాం పిల్లారా. గుర్తుపెట్టుకునే పిల్లారా, మా దగ్గర ఒక ఆమె అట్లాగానే వస్తుంటుంది, ప్రార్థనకు వస్తూనే ఉంటుంది. ఆమె ఎవరు చెప్పారంట. ఏమండి, ఇంకా చిన్న చిన్న పరిస్థితులు కూడా ఏం చేస్తారంటే దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా వాళ్ళ మైండ్ సెట్లో కొన్ని క్రియేట్ అయితే వాటి ప్రకారం వారు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు పిల్లారా. వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు. ఏమండి, మనం క్రైస్తవం అయ్యి ఉండి కూడా ఇంకా పద్ధతులు మనం అలానే కొనసాగుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం పిల్లారా. కొద్దిగా మార్పు కూడా ఉండదండి. నేను చూస్తుంటానండి, వివాహ సమయాల్లో చూస్తుంటాను. తర్వాత ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, మొన్న అక్క వాళ్ళ మదర్ చనిపోయినప్పుడైతే నేను చూశాను, లోపల ఆమెని బాక్స్ నుంచి కింద పెట్టిన తర్వాత కట్లన్నీ ఏంటంట, మనిషికి ఏ కట్టున్నా కూడా అన్నీ ఇప్పదీయాలంట. నేను అన్నతో శేషన్నతో మాట్లాడాను, అన్న బ్రతికి ఉన్నప్పుడు తనకున్న ప్రాబ్లమ్స్, తనకున్న ఇబ్బందులు, తనకున్న సమస్యలు, ఆ కట్లు ఎవరు ఇప్పదీయరా? ఎవరు ఇప్పదీయరు. ఎవరు ముందుకు వచ్చి కూడా ఇప్పదీయరు. ఇప్పుడు మాత్రం ఏ చిన్న కట్టున్నా కూడా ఇప్పదీయకపోతే ఇంకా అక్కడ పెద్ద గోలగోల చేస్తారండి. ఏమండి, ఒక ఆచారం అండి. ఏమండి, ఏమైనా కట్టుండి ఆమె పైకి పోదా? అక్క గురించి, వాళ్ళ గురించి కాదు, ఎగ్జాంపుల్ చెబుతున్నా పిల్లారా. ఆ చచ్చిపోయిన మనిషికి ఎన్ని అవసరమా? బతికున్న మనిషికి ఏమి చేయలే మనుషులు, బతికున్నవారు చచ్చిన తర్వాత మాత్రము ఎన్ని సిద్ధాంతాలు, ఎన్ని దాంట్లో ఏదైనా చిన్న మిస్టేక్ జరిగిందనుకోండి అస్సలు ఊరుకోరండి. ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. అసలు బతికున్నప్పుడు మాత్రము పట్టిన మంచినీళ్ళు పోయరు, అన్నం పెట్టరు. చచ్చినాక ఎన్ని సిద్ధాంతాలు. నేనైతే నిజంగా నేను క్రైస్తవుడు కాకుండా కూడా నేను వాటిని అసలు ఒప్పుకొని పిల్లారా. అసలు ఒప్పుకొని పిల్లారా. ఎందుకంటే చచ్చిన వ్యక్తి చనిపోయాడు ఆల్రెడీ, ఇంకెందుకు ఇంకా ఎన్ని సిద్ధాంతాలు? ఆమె ఎదురు రాకూడదంట. ఏమండి, మొన్నైతే మాకు కూడా ఆల్రెడీ పాస్టర్ గారు వాళ్ళ బావగారు చనిపోయినప్పుడు పెద్ద గోలగోలైంది మాకైతే. అసలు పాస్టర్ గారు బావ సీనన్న చనిపోయినప్పుడు అన్ని కార్యక్రమం ఉండకండి, అందరూ వచ్చారు, కుల పెద్దలు అంటారు కదండి. ఏమండి, నాకైతే అవన్నీ నచ్చమండి. మీరు బాధపడ్డ ఇబ్బంది నాకైతే నచ్చండి. కుల పెద్దలు అంటారండి. ఏమండి, పిల్లలు చదువుకొని వాళ్ళకి ఉద్యోగం వచ్చి ఇంటర్వ్యూ అయిపోయి రేపు పొద్దున వాళ్ళు ఆ జాబ్లో జాయిన్ అయితే ఈ కులస్తులే, ఈ కులంలో ఉన్నవారే వాళ్ళు ఎదుగుతున్నారని చెప్పి వాళ్ళ మీద కేసు పెట్టారు. కేసు పెడితే రేపు పొద్దున వెళ్ళి వాళ్ళు హైదరాబాద్లో జాబ్లో జాయిన్ అవ్వాలి. ఇప్పుడు పోయి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఏం చేసింది కులము? మన ఓట్లు అప్పుడు వచ్చారు. మనంతా కులం గట్టిగా ఉండాలి. మనది ఏంటని తెలుసా? మన మీద ఆపోజిట్ నిలబడ్డాడు. ఎవరండి? మన సైడ్ ఆపోజిట్ నిలబడ్డాడు, మనం గట్టిగా ఉండాలి అన్నారు. అక్క తీసుకున్న నిర్ణయం నాకు నచ్చిందండి.
మన సంఘంలోంచి నిజం చెబుతున్నా, చెప్పడు ఈ మాటలు చెబుతున్నాండి, మన సంఘంలోంచి మెంబర్లు 4 నిలబడ్డారు ఆయనకి ఆపోజిట్గా. మెంబర్లు 4 నిలబడ్డారు మన సంఘంలోంచి ఆల్రెడీ. ఏమండి, పిల్లలు చదువుకున్నారు, అది చిన్న, అసలు ఏం తప్పు జరగదు నాకు తెలుసు, ఆల్రెడీ తప్పు జరగదు, కానీ కావాలని దాంట్లో ఇరికిచ్చారు పిల్లారా. ఇరికిచ్చి దాంట్లో పెట్టి, ఏమండి ఇలాంటివి నేను చూస్తున్నా పిల్లారా అండి. మనుషులకున్న కట్లు ఎవ్వరు కూడా ఇప్పతీయరండి. సిద్ధాంతాలు మనం ఫాలో అవుతాం, నేను ఎప్పుడు ఫాలో అవునండి, నేనైతే అస్సలు ఫాలో అవును పిల్లారా. ఇలా ఎవరు ఫాలో అవుతారా అంటే, ఎవరంటే దేవునితో సహవాసం చేయకుండా అన్యజనులతో సహవాసం చేసి అవి నేర్చుకుంటారు పిల్లారా. నువ్వు నేర్చుకున్న సిద్ధాంతం చెప్పరు. ఆ రోజు పెద్దలందరూ కూర్చున్నప్పుడు పాపం పెద్ద పెద్ద సంఘాలకు పోయేవాళ్ళండి. నేను ఆ సంఘాల పేర్లు చెప్తే మీరు బాధపడతారని చెప్పండి. నేను వాళ్ళు కూర్చున్నారు, సంఘ పెద్దలు, ఈ ఊరు గ్రామ పెద్దల్లో ఈ సంఘ పెద్దలు కూడా కూర్చొని అదేనండి, ఏది చర్చిలో ఉన్నప్పుడు చర్చిలో లాగానేనండి, ఇది మాత్రము ఈ కులం ఒప్పుకోదండి, వీళ్ళు మాట్లాడుతున్నారు చర్చిలకు పోయే వాళ్ళు. వాళ్ళల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన మాత్రం ఒక ఎక్సలెంట్ మాట అన్నాడు, లేదండి వాళ్ళందరూ కూడా ఆయన బాప్తిసం పొందాడు, వాళ్ళ భార్య బాప్తిసం పొందింది, వాళ్ళ పిల్లలు కూడా బాప్తిసాలు పొందారు, వాళ్ళ సిద్ధాంతం ప్రకారం మనం చేద్దామండి, మనల్ని పిలిచారు కాబట్టి మనం గౌరవంగా నిలబడదాము, వాళ్ళ సిద్ధాంతం ప్రకారం వెళ్దామని అన్నాడు. ఆయనకున్న బుద్ధి జ్ఞానము రోజు బైబిల్ చదివి ప్రార్థన చేసి వాక్యాలు విన్నలకే ఉండలేదు పిల్లారు. ఆయన ఒకటే అన్నాడు, మనల్ని పిలిచారు కాబట్టి మనం పిలవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే వాళ్ళందరూ ప్రభువు నమ్ముకున్నారు, వెళ్తున్నారు కాబట్టి మనం పిలవాల్సిన అవసరం కూడా లేదు, కానీ పిలిచారు, మర్యాద పిలిచారు కాబట్టి ఆ మర్యాదను కాపాడుకుందామండి, వాళ్ళ సిద్ధాంతం పరి వెళ్దాను. కానీ ఈ ఉన్నోళ్ళు సంఘ పెద్దలందరూ గ్రామంలో వేరు వేరు సంఘాలకు వెళ్ళేవాళ్ళు, వాళ్ళు వచ్చి అన్నారు, లేదండి ఇట్లా చెయ్యాలంట, ఇష్టమైతే రా అంటే కష్టమైతే మానుకోండి, ఇంకా ఒకటే మాట చెప్పాం. రాకుండా ఉంటారా? వస్తారు వాళ్ళు. ఏమండి, నువ్వు అన్నంత మాత్రాన నేను అంత మాత్రాన వాళ్ళు రాకపోతే రేపు రాకపోతే వాళ్ళు మనల్ని అంటారని వస్తారండి. కొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి, ఆ టెక్నిక్స్ ఫాలో అయితే మనం ఖచ్చితంగా ఎంత లాభాలని వచ్చాడు కూర్చుంటారు పిల్లారు. నా ప్రియ దేవుని బిడ్డలు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే పిల్లారా, ఏమండి అన్యజనులతోటి దేవునితో సహవాసం చేయని వారందరి జీవితాలలో ఇలా ఉంటాయి పిల్లారు. అర్థమవుతున్నాయండి. మంచి రోజులు చూసుకుంటారండి, మనం వింటాం, వాక్యాలు వింటాం, మనం చెబితే నచ్చదు, వేరే వాళ్ళు వచ్చి ఇదిగో మంచి రోజులు ఎలా ఉండదు అవి వింటాము, కానీ ఆ సమయం వచ్చే లోపలనే మంచి రోజు ఒక సమయం వస్తుంది కదా, మామూలు రోజులు ఇబ్బంది ఏమి ఉండదు, మంచి రోజు సమయం వస్తుంది, వచ్చిన రోజు ఏం చేయాలి నాకు తెలియదండి. ఒకరోజు ఇల్లు ఓపెనింగ్ అంట, పాపం మా కారు ఉన్న కాడ 5 చర్చిలు ఉన్నాయి, 5 చర్చిల్లో ఏ పాస్టర్ గారు ఉన్నాడు, నేను ఒక్కనే ఉంటాను, వాళ్ళకి ఏదైనా కావాలి అర్జెంటుగా అంటే నేనే ఉంటాను. అర్థమైందండి. ఎర్లీ మార్నింగ్ ఇంట్లోకి పోవాలంట, ఆ పాస్టర్ గారు రారు, వాళ్ళు అంత ఎర్లీ మార్నింగ్ రారు, వాళ్ళు వచ్చరికి 10:30 అట్లా అవుతుందండి. అయితే నన్ను పిలుస్తారు, నాకు తెలియదు, ఇంకా నేనేం చేశాను, పోయాను, ప్రార్థన చేశాను, లోపలికి వెళ్ళిపోయాం. నేను వెళ్ళిపోయినప్పుడు నా ఏమంటే ఏమొచ్చింది తెలుసా, ఏమొచ్చింది నా ఏమంటే వచ్చింది, ఇదేందనుకో నాకు తెలియదండి, నాకు నిజంగా ప్రభువు నమ్ముకోకపోయినా కానీ నాకు అసలు ఆ విషయాలు తెలియవండి. అసలు వచ్చింది, ఏంది వచ్చింది అనుకున్నా, అదంతా ఇల్లంతా తిరుగుతుంది. అసలు నన్నేమో వాగిటి కాంచి కట్టింగ్ చేశారు, నన్ను పక్క పెట్టారు, దాని ఇల్లు మొదలు తిప్పుతున్నారు. అసలు ఇదిగో ఇది వంటగది, ఇది బెడ్రూమ్ అని దాన్ని మొదలు తిప్పుతున్నారు. ఇంక అనుకున్నారు రెండోసారి ఇంకా రాకూడదులే, ఇంకా మన సంఘంలో అయితే మనం ముందుకేసిన తప్పేం కాదు, మిగతా వాళ్ళు కదా అని చెప్పేసి అనుకున్నాం. పిల్లారా, ఎందుకంటే పిల్లారా ఇవన్నీ నిజంగా లోకం పద్ధతులు, దేవుని పద్ధతులు పిల్లరం. మనము దేవుని సంబంధులుగా ఉండాలి, దేవునితో సహవాసం చేసేవారు వీటన్నిటి విషయాల్లో బహు జాగ్రత్తగా ఉంటారు పిల్లారా. అన్ని ఆచారాల విషయాల్లో ఈరోజు చాలామంది అండి మేము చూసాము, నిన్ననే మాకు దేవరం పాడు తిరణాల చాలా బ్రహ్మాండంగా జరిగింది, చెవులు పగిలిపోయినాయి అసలు ఆల్రెడీ. ఏందండి, మా ఇంటి పైన ఒక 100 మైలు కడతారు, ఈసారి కట్టలేదులే అండి. ఇప్పుడు ఇంట్లోకి వచ్చున్నాం కదా, ఇంటి ఎదురుగా అన్ని గోల అసలు. ఇంకా మా వాళ్ళని కూర్చోబెట్టి వీడియో తీస్తే ఎంతమంది సంఘాలకు పోయేవాళ్ళు చక్కగా గుడికి వెళ్ళిపోయారు, అందరూ పోయారండి, అన్ని సంఘాల వాళ్ళు అందరూ కూడా. తిరణాలి కదండి, పోకపోతే ఎట్లాగా, ఏమండి చుట్టాలు వచ్చారయ్యా, వాళ్ళని తీసుకుపోయి చూపించకపోతే మరి అలాగా. నిజం నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం చేసేవారు అలా ఉండరండి. ఆలోచన చేద్దామండి. బైబిల్లో ఒక మాట చదువుకుందాం, చూడండి పిల్లారా. యోహాను సువార్త, మొదటి యోహాను సువార్త మీరు తెరిచినట్లయితే అక్కడ ఒక మాట కూడా రాయబడింది పిల్లారా. ఇది చాలా అవసరం పిల్లారా. మొదటి యోహాను సువార్త, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనం చదువుకుందామండి పిల్లారా. మేము ఆయన వలన విని
మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లు నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. చాలు పిల్లారా. ఏందండి, నేడు సంఘంలో కొందరు ఏమండి వెలుగులో నడుస్తున్నాం అనుకుంటారండి, మంచి భక్తి చేస్తున్నాం అనుకుంటారు పిల్లారా, మంచి మంచి వాక్యాలు వింటున్నాం అనుకుంటారు పిల్లారా, ఏమండి మంచిగా ప్రార్థన చేస్తున్నాం అనుకుంటారండి, మంచిగా పాటలు పాడుకుంటున్నాను అనుకుంటున్నారు పిల్లారా, మంచిదే. అయితే నువ్వు వెలుగులోనే ఉండాలండి. ఏమండి కొంతమంది ఏం చేస్తామంటే అండి, ఇప్పుడు ఇందాక నేను చెప్పా కదా, ఇందాక ఒక బ్రదర్ చెప్పా కదా, దేవుడు నాతో మాట్లాడాలనుకుంటాడు. పాపం ఆయన ఒంటరిగా వెళ్ళిపోయి ఏమండి చాలా ఒంటరిగా ఆయన గదిలోకి వెళ్ళిపోయి ఏం చూస్తుంటాడు ఫోన్లో, దేవా నువ్వు ఎట్ట మాట్లాడుతున్నావు ప్రభువా, ఫేస్బుక్లో మాట్లాడతావు నువ్వు, లేకపోతే యూట్యూబ్లో మాట్లాడతావు నువ్వు, ఏమండి ఇంకేందండి ఆ పెట్ట ఉండదు ఏంటి అది, పెట్ట బొమ్మ వేస్తుండగా ట్విట్టర్ అది, దాంతో మాట్లాడతావు నువ్వు. దేంతో మాట్లాడతావు ప్రభువా, నేను గబాను చూడాలి ప్రభువా. అర్థమైందండి, ఆయన ఒంటరిగా గదిలో ఉండి యూట్యూబ్ ఆన్ చేసి యూట్యూబ్లో కనవుతాడా దేవుడు, యూట్యూబ్తో మాట్లాడతారా, ఎదుగుతాడు దాంట్లో ఎదుగుతాడు పిల్లారా. మా అర్థమైతే నా మాటలు పిల్లారా, దేవుని దగ్గర ఏం లేదంట, చీకటి లేదంట పిల్ల, ఎంత మాత్రము కూడా చీకటి లేదంట. అర్థమైందండి, నువ్వు వెలుగులో ఉన్న వ్యక్తివైతే మా అర్థమైంది, ఆ మాటలు జాగ్రత్త చదివినైతే ఎంత చక్కగా రాయబడిన పిల్లారా. మనం వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. ఆయనతో మనము ఏమండి వెలుగులో ఉన్న దేవుడు, వెలుగై ఉన్న దేవుడు మనం కూడా వెలిగించబడి అదే నడుస్తూ ఉంటే మనకి ఆయనకి ఎంత అన్యోన్య సహవాసం ఉంటుందంట పిల్లారా. ఇన్నేమో వెలుగులో వింటున్నామాయా, మనం చేసే పనులేమో చీకట్లోనా అన్నీ. అర్థమైందా పిల్లారా, అర్థమైందండి. ఎన్ని ఉన్నా ఏం సుఖం, ఎన్ని వింటున్నా ఏం సుఖం పిల్లారా. మన జీవితం చీకటితో ఉన్నప్పుడు ఏమండి ఏమైనా ఉపయోగం ఉంటుందా పిల్లారా, ఉపయోగం ఉండదు. కాబట్టి మనలో ఏముండకూడదు అంటే చీకటి ఉండకూడదు పిల్లారా. విశ్వాస జీవితంలో మనం ఏమండి చీకటి క్రియలను ఏం చేయాలంటే విసర్జించాలి పిల్లారా. ప్రతి ఒక్క విశ్వాసం ఏం చేయాలంటే చీకటి క్రియలన్నిటిని, చీకటిని విసర్జించి మనము వెలుగులో నడవాలండి, వెలుగుతో సహవాసం చేయాలి పిల్లారా. అర్థమైందండి. చాలామంది ఏం చేస్తారంటే ఎంతో చక్కగా దేవుళ్ళు ఉన్నట్టే ఉంటుంటారు, కానీ కొంతమందికి బైబిల్ వాక్యాలు తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ అక్కడే రాయబడిన మాట కూడా చదువుకుందాం. అదే మొదటి యోహాను రాసిన పత్రిక ఏమండి 2వ అధ్యాయం పిల్ల 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుందామండి. 9వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. వెలుగులో ఉన్నావని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలగచేసెను కనుక తను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. అర్థమైందమ్మా పిల్లారా. నా ప్రియ దేవుని బిడ్డ ఎంత చక్కగా అండి వెలుగులో ఉన్నావని చెప్పుకొనొచ్చు, తన సహోదరుని ద్వేషిస్తే ఏమవుతాడు, అతను చీకట్లో నడుచున్నాడు. మా అర్థమైందా పిల్లారా. మనం వెలుగులో ఉన్నాము, దేవుని బిడ్డలుగా ఉన్నాము, దేవుని సహవాసంలో ఉన్నాము. అయితే నీ సహోదరుని ఏం చేయాలి, నువ్వు ప్రేమించాలి పిల్లారా. ఏమండి నాకు 2 విషయాలు బైబిల్ చాలా ఇష్టమైన విషయాలండి.
నాకు మాత్రమేనండి, అది మీకో కాదు నాకు తెలియదు. నాకు అయితేనే ఒకటి ప్రేమించటము, రెండు దేవునికి ఇవ్వటము, అది కొంతమందికి సాధ్యమవుతుందండి. మాటలు అర్థమవుతున్నాయండి. నువ్వు పాడగలుగుతావు, 10 పాటలని ప్రిపేర్ అయి పాడగలుగుతావు, వాక్యం చదవగలుగుతావు, గంటసేపు ప్రార్థన చేయగలుగుతావు. ఒక వ్యక్తిని ప్రేమించాలంటే అంత ఈజీ కాదు. అదే దేవుని పరిచర్యకి ఇవ్వాలంటే కూడా అంత ఈజీ కాదండి. ఇస్తావా? ప్రేమిస్తావా? ఈ రెండు మనము నాకు చాలా ఇష్టమైన పదాలండి. 2 పిల్లలు అంత ఈజీ అయిన పని కాదు పిల్లలు. నేను ఇప్పుడు చెప్పగలుగుతాను, కానీ నా సహోదరుని ప్రేమించాలంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని. అర్థమైందండి? నా జేబులో ఇవ్వాలంటే కూడా అది చాలా సమర్పణతో కూడుకుంది పిల్లారా. ఆలోచించేద్దామండి. నిజంగా చాలామంది కూడా ఈ విషయాలను పరిశీలన చేయాలి పిల్లారా. ఏమండి, చీకటి ఏం చేస్తుందంట? తన కళ్ళకి ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? వెలుగునిస్తుందా? గుడ్డితనం కలగ చేస్తాను. నువ్వు చీకట్లో ఉన్నప్పుడు, ఏమండి, నువ్వు చీకట్లో నడుస్తున్నప్పుడు, నువ్వు చీకటితో సాహసం చేస్తున్నప్పుడు ఆ చీకటి నిన్నేం చేస్తుందంటే గుడ్డితనం కలగజేస్తే గుడ్డోడు ఎటుపోతాడో కూడా తెలియదు పిల్లారా. ఎలాంటి కార్యాలు చేస్తారో తెలియదు పిల్లారా. అర్థమైందండి? అర్థమైంది పిల్లారా? ఏబేల్ని తన అన్న ఏం చేశాడు? ప్రేమించాడండి, ద్వేషించాడు. దానికి కారణం ఏంటంటే తన కళ్ళకి గుడ్డితనం కలగజేశాడు పిల్లారా. గుడ్డితనం, కళ్ళు ఎప్పుడైతే మూసుకొని పోతాయో, గుడ్డిగా మార్చబడతావు, నువ్వు గుడ్డివాడిగా ఉంటావో, అప్పుడు ఏం చేసినావు అర్థం కాదు పిల్లారా. అన్న, తమ్ముడా, సొంత ఇవన్నీ కూడా అర్థం కావండి. అదే నువ్వు దేవునితో సహవాసం చేసినప్పుడు అన్ని బంధాలు, కుటుంబాలు, అన్న తమ్ముళ్ళు, లేకపోతే భార్యాభర్తలు, ఏమండి, ఆ బాంధవ్యాలు, ఒకరికి ఎలా ఉండాలి, ఒకరి దగ్గర ఒకరు సమాధానం కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా దేవునితో సహవాసం చేసినప్పుడు ఉంటాయండి. అర్థమైందండి? మనం సమాధానం కలిగి జీవించాలంటే దేవుని సహవాసం చేసినప్పుడే అది సాధ్యమవుతుందండి. దేవునితో మనం సహవాసం చేయకపోతే ఏ వ్యక్తితో కూడా నువ్వు సమాధాన పడలేవు పిల్లారా. అర్థమైందండి? సమాధానం పన్నీది కూడా అసలు. ఇక్కడ ఏబేలు నిజంగా మనం గమనించినది, ఏబేలు ద్వేషించాడు తన అన్నని. నిజంగా ఏమండి, ఎలాగంటే ఎంతగా అప్పుడు ఏమైపోయింది, ఆ కొద్ది చిన్న విషయాలకే పిల్లారా తన అన్నని చంపేశాడు పిల్లారు. కయ్యోని ఏం చేశాడు? తమ్ముడిని ఏం చేశాడు? చంపేశాడు పిల్లారా. ఆలోచించేద్దామండి. నిజంగా బైబిల్ చెబుతున్న మాటలు ఏంటంటే, వెలుగుల్లో ఉన్నామని చెప్పుకొనొచ్చు తన సహోదరిని ద్వేషించువాడు చీకటిలోనే నడుస్తున్నాడు పిల్లారా. మనము దేవుడిని ప్రేమను పొందుకున్న మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఇతరులు మనం అలా ప్రేమించేవారిగా ఉందాం పిల్లారా. అది నిజమైన సహవాసం అండి, నిజమైన సహవాసం పిల్లారా. అలాగా కాకుండా మనము ద్వేషించేవారిగా, లేకపోతే పగ పెట్టుకునేవారిగా, కక్ష పెట్టుకునేవారిగా ఉన్నట్లయితే మనం ఇంకా చీకటిలోనే నడుస్తున్నాము, చీకటిలోనే మనం ఉంటున్నాం పిల్లారా. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది పిల్లారా, ఒక మాట చదువుకొని ముగించుకుందామండి. చూడండి, మత్తయి సువార్త మీరు తెరిచినట్లయితే ఒక మాట రాయబడింది పిల్లారా. మత్తయి సువార్త మీరు తెరవండి పిల్లారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం పిల్లారా, 22వ వచనం చదువుకుందామండి. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోప్పడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. చాలండి పిల్ల. నిజంగా మనం చదువుకున్నట్లయితే ఎంత చక్కగా రాబోయేది. ఏమంటే దేవునితో సహవాసం చేసేవారు పరిస్థితులన్నింటినీ అర్థం చేసుకుంటారు పిల్లారా. ఏమండి, అర్థం చేసుకొని ఎక్కడ సమాధాన పడాలి అక్కడ సమాధాన పడతారు, ఎక్కడ పశ్చాత్తాపడాలి అక్కడ పశ్చాత్తాపడతారు. వారి ద్వారా ఎవరు బాధించబడ్డారో, ఎవరు దుఃఖపడ్డారో వారి దగ్గరికి వెళ్ళి సమాధానపడి, ఏమండి, పశ్చాత్తాపడి క్షమాపణ అడుగుతారు పిల్లారా. ఎవరు ఈ చేయగలుగుతారంటే దేవునితో సహవాసము చేసేవారు మాత్రమే పిల్లారా. మిగతా వారికి ఇవన్నీ ఆలోచనలు రావండి. నోటికి అన్నామా
అంటాము, లేకపోతే రకరకాలుగా బాధపరుస్తాము, రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు అవన్నీ కూడా నిజంగా చీకటిలో ఉన్నవారే అండి. తన సహోదరుని ద్వేషించువాడు ఎవరంట? ఇందాక చదువుకున్నాం కదా, చీకటిలో ఉన్నవాడు. ఇప్పుడు దయచేసి నా ప్రియ దేవుని బిడ్డలారా, అలా ఉండకుండా మనం నిజమైన క్రైస్తవులుగా దేవునితో సహవాసం కలిగి జీవించాలి. ఆజ్ఞలతో సహవాసం చేసి రకరకాలే మనం నేర్చుకునే వారిగా వండుకున్న సాతానుగాడు సహవాసం చేస్తున్నట్లయితే ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఇలాగ మనం చదువుకున్నట్లు కొన్ని వాటికి సిద్ధాంతాల పరంగా, లేకపోతే వివాహాల విషయాలు, తర్వాత రకరకాల వాటిల్లో మనం వాటి విషయాల్లో మనము దేవుని సంతోషపరిచేవారిగా ఉండట్లేదు. కాబట్టి దేవునితో సహవాసం చేయాలని మనస్ఫూర్తిగా ప్రభు పెట్టి కోరుకుంటున్నాను. అందులో తలలో ఉంచుదామండి, ప్రార్థన చేసుకుందామండి. ఒకసారి మనం పరిశీలన చేసుకుందామండి.